నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. బిందు త్రికోణ వర్తుల షడస్ర వృత్తద్వయాన్వితే చక్రే సంచారిణి దశోత్తర శతార్ణమను రాజకమల కలహంసి. ఎంత అందమైన మాటలో భావుకత కానీ తెలిస్తే ఎంత గొప్ప కవిత్వం అండి బాబు ఇందులో చెప్తున్నాడు. ఇక్కడ భాష తెలియాలి, భావం తెలియాలి, రసజ్ఞత అనేది వీడికి ఉండాలి. అప్పుడు కనిపిస్తుంది ఇక్కడ అందమైనటువంటి భావం. ముందుగా యంత్రం మంత్రం ఈ రెండు చెప్పాలి. దేవత అనేది యంత్రము మంత్రము ఈ రెండిటి యందున్న చైతన్యమే దేవత. అందుకని యంత్రం ఎలా ఉన్నదంటే బిందు త్రికోణ వర్తుల షడస్ర వృత్తద్వయాన్వితే చక్రే. ఇక్కడ కనబడుతుంది ముందు బిందువు, ఆ తర్వాత త్రికోణము, వృత్తము, ఇక షడస్రము, దానికి చుట్టూ 2 వృత్తములు చుట్టబడి ఉన్నాయి. ఇలా మొత్తం 5 ఆవరణల యంత్రము వారాహిదేవిది. నవావరణ అమ్మ లలితాంబది, 7 ఆవరణలు శ్యామలాదేవిది, 5 ఆవరణలు వారాహిదేవిది. అందుకే 5 ఆవరణలు ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నారు. అలాంటి చక్రే సంచారిణి, ఈ చక్రం ముందు ఆవిడ సంచరిస్తున్నది. అందుకే ఈ మొత్తం ఆవరణలో ఉన్నటువంటి వారాహి శక్తులు అనేకములు చెప్పబడుతున్నాయి. వాటి పేర్లు చెప్పుకుంటూ ఉంటే ఒళ్ళు పులకిస్తుంటాయి. కానీ అన్నీ కాకపోయినా అక్కడున్న కొన్ని ప్రధాన శక్తుల్ని దూర్వాసుల వారే మనకు స్మరింపజేస్తారు. వారి మాట అందిపుచ్చుకుని ఇతర శాస్త్ర సహాయములతో మరికొన్ని పేర్లు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వారన్నీ ఆ పేర్లు తర్వాత గమనించుకోవచ్చు. ఇక్కడ మంత్రం గురించి చెప్తున్నారు. ఇంతవరకు యంత్రం అయింది కదా, మంత్రం చెప్తున్నారు. దశోత్తర శతార్ణమను రాజకమల కలహంసి. ఈ మాటకు అర్థం ఏంటంటే 110 అక్షరముల మంత్రము. దశోత్తర శతార్ణమను అంటే 110 అక్షరాల మంత్రం. ఏది? వారాహిదేవిది. అదేంటో చెప్తారా? చెప్పరు. 110 అక్షరాల మంత్రం అని చెప్పేటట్టయితే దూర్వాసులు వారే చెప్పేవారు. కేవలం 110 అక్షరముల మంత్రము అన్నారు. ఇది ఈ రోజులతో అంతే కదా, మేము పుస్తకం ఇచ్చేస్తానండి. సాహసాలు అయిపోతున్నాయి, ఏం చేస్తాం? ఒకవేళ పుస్తకం ఇచ్చినా క్రిందన గురూపదేశం చేత మాత్రమే జపించవలెను అని చెప్పాలట. ఎందుకంటే గురూపదేశం పొందిన వారు నిత్యానుష్ఠానం చేసుకోవడానికి అనువుగా ఉండడం కోసం ఒక పుస్తకం ఇవ్వచ్చు. కానీ పుస్తకంలో తప్పకుండా ఈ నియమాలు ఉండాలి. ఇప్పుడు మంత్ర నియమాలు లేవు, అనుష్ఠాన బలం అంతకంటే లేదు. కాబట్టి విపరీత ఫలితాలు చూస్తూనే ఉన్నాం. ఇంక చెప్పడానికి ఉన్నది. అందుకే సంప్రదాయం చాలా ముఖ్యం. సంప్రదాయజ్ఞుడైన దూర్వాసుల వారు అంత ఎక్కడ ఒక్క బీజాక్షరం రాయలేదు, గమనించండి. పూర్వ కవుల యొక్క ఏ శ్లోకాల్లో కూడా బీజాక్షరాలు నేరుగా ఉండవు, ధ్వనిగా సంయోజితం చేస్తారు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అది లలితా శాస్త్రంలో కూడా ఎక్కడ ఎలా చూపాలో అలా చూపించారు. ఇక్కడ కూడా అదేవిధంగా దశోత్తర శతార్ణమను రాజకమల కలహంసి అన్నారు. ఇక్కడ ఎంత అందమైన మాట అంటే, ఆ చక్రంలో తిరుగుతున్న తల్లి 110 అక్షరాలు కలిగిన మంత్రమనే కమలంలో ఆడుకుంటున్న కలహంస అన్నారు. ఇక్కడ అంటే ఆ మంత్రంలో ఆవిడ ఆడుకుంటున్నారు. పెద్ద కమలంలో హంస తిరుగుతున్నట్లుగా ఈ మంత్ర కమలంలో ఆవిడ తిరుగుతుందట. అందుకే మనురాజకమల, మను అంటే మంత్రం కదా, కలహంసి. ఇప్పుడు ఆ స్వరూపాన్ని చూపిస్తున్నారు. మంత్రము యంత్రము అయిపోయింది. యంత్రమంత్రముల యందు ఉన్నటువంటి ఆ తల్లి యొక్క రూపం చూపిస్తున్నారు. అందుకే దేవత అనగానే మంత్రము, యంత్రము, రూపము అని 3 ఉంటాయి. ఈ 3 కొంచెం మనం అందుకోవచ్చు. విగ్రహం స్థూలము, దానికంటే సూక్ష్మము యంత్రము, దానికంటే సూక్ష్మం మంత్రము. ఇక్కడ వరకు కొంత అందుతుంది. దానికంటే సూక్ష్మము ఆ దేవత యొక్క తత్వము, శక్తి. ఇది తెలుసుకోవాల్సినది. ఇవన్నీ కలిపి పట్టుకోగలగాలి. అందుకే అమ్మవారి యొక్క యంత్ర మంత్ర రూపధ్యానం ఇప్పుడు చూపిస్తున్నారు. ఇక్కడ సాధకుడికి ఆ రూపం స్ఫురిస్తే చాలు, మంత్రం యంత్రం కంటే. ఆ రూపం ఎలా ఉందో వర్ణిస్తున్నారా? ధ్యానిస్తున్నారు. కోలవదన కుశేషయనయన కోకారిమండిత శిఖండ సంతప్త కంచనాభ సంధ్యారుణ చేల సంవృత నితంబ హలముసల శంఖ చక్రాంకుశ పాశాభయ వరస్ఫురితమస్త కూలంకషానుకంప కుంకుమ జంబాలి స్తనాభోగ ధూర్తానామతిదూర వార్తాశేషావలగ్న కమనీయ ఆర్తాళీ శుభదాత్రి వార్తాళీ భవతు వాంఛితార్థాయ. ఎంత అందంగా 3 శ్లోకాలు మనకి ఇచ్చారో చూడండి. అమ్మవారి రూపవర్ణన. కోలవదన, కోల అంటే వరాహము, కోలవదన అంటే వరాహవదనము కలిగినటువంటిది. కుశేషయనయన, పద్మములు వంటి నేత్రాలతో ప్రకాశిస్తున్నది. కోకారి మండిత శిఖండ, అక్కడ చంద్రలేఖని దాల్చి ఉందిట. కోకారి అంటే పద్మములకు శత్రువైన వాడు అంటే చంద్రుడు. ఆ చంద్రుణ్ణి సిగపై అలంకరించుకున్నటువంటి తల్లి. సంతప్త కాంచనాభా, కరగబెడుతున్న బంగారము వంటి కాంతులతో ప్రకాశిస్తున్నటువంటిది. సంధ్యారుణ చేల సంవృత నితంబ,
సంధ్యాకాలపు ఎరుపు వంటి వస్త్రము ధరించి ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఈ తల్లి 8 చేతులతో ఉన్నదట. 8 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధములు వర్ణిస్తున్నారు వరుసగా. హల ముసల శంఖ చక్ర అంకుశ పాస అభయ వరస్ఫురిత హస్త అని వరుసగా చెప్పబడుతుంది. హలము అనగా నాగలి, ముసలమనగా రోకలి, శంఖము, చక్రము, అంకుశము, పాశము, అభయము, వరము అంటే అభయముద్ర, వరదముద్ర, వీటితో ప్రకాశిస్తున్న హస్తములు కలిగినటువంటి తల్లి. కూలంకషానుకంప, ఎంత గొప్పగా చెప్పారో. అమ్మవారి దయ, అనుకంప అంటే దయ. ఇది ఎలా ఉన్నదంటే కూలంకషమైన దయ కలిగినది. కూలంకషం అనే మాట మనం మాట్లాడుతుంటాం. కూలంకషంగా తెలుసండి అని, కానీ కూలంకషం తెలియదు, అది వచ్చింది బాధ. కూలములంటే ఒడ్లు, కూలంకష అంటే ఒడ్లును కోసుకుంటూ ప్రవహిస్తున్న నదిని కూలంకష అంటారు. ఒడ్లును కోస్తోందంటే అర్థం ఏంటి? నదిలో ప్రవాహం నిండుగా ఉందని అర్థం. నిండైన నదీ ప్రవాహమే ఒడ్లును కోసుకుంటూ వెళుతూ ఉంటుంది. కానీ కూలంకష అంటే నిండైన నది అని అర్థం చెప్పుకోవాలి. అమ్మవారి దయ కూలంకష అంటే అంత నిండుగా, అంత పరిపూర్ణముగా ఉన్నటువంటిది అన్నారు. ఇక్కడ హద్దుల్ని కొట్టేస్తుందట, అంటే హద్దులేని దయ కలది అని దీని యొక్క భావం చూపిస్తున్నారు. కనుక వారాహీదేవి అంటే హద్దులేని కరుణాస్వరూపం. అమ్మ ఏ రూపం ధరించినా కరుణయేనండి. కొందరు అంటారు అమ్మో వారాహి ఉగ్రమండి అని. అమ్మ ఏ రూపమైనా దయే. తల్లి ఉగ్రరూపం ధరించిందన్నా దయతోనే కదా. మా అమ్మ చేతకాని తల్లేం కాదు, ఉగ్రరూపము ధరించగలదు, సౌమ్య రూపం ధరించగలదు. 2 రూపాలు ఎందుకయ్యా అంటే నన్ను రక్షించడానికే. ఇది భక్తులు అనుకోవలసినది. అందుకే అవి దయాస్వరూపాలు గనకనే కూలంకషానుకంప కుంకుమజంబాలిత స్తనాభోగా, ఆ కుంకుమ అలంకరించుకున్న వక్షస్థలంతో ప్రకాశిస్తున్న తల్లి. ఈ తల్లి అందరికీ దొరుకుతుందా అండి? ఎంత చెప్పినా కొందరు స్పృహే రాదుట. ఎందుకంటే ధూర్తానామతి దూరా అన్నారు ఇక్కడ. దుష్ట దూరా, దురాచార శమని, దోషవర్జిత, ఆ భావమే ఇక్కడ. ధూర్తులు అనగా మూర్ఖులు, దుర్మార్గులు, వాళ్ళకి అతి దూర, తద్దూరే తద్వంతికే అంటే ఎవడైతే సాధకుడు కాడో, జ్ఞాని కాడో వాడికి పరతత్వం ఎప్పుడూ దూరమే. అందుకు ధూర్తానాం అతి దూర. ఇక్కడ అర్త అనే దాన్ని ప్రాసస్థానంలో పెట్టి రచించారు. చూడండి ఎంత గొప్ప విషయమో. నిజానికి సంస్కృత సాహిత్యంలో ప్రాస నియమం లేదు, కానీ మహాకవులు లేదని విడిచిపెట్టలేదు. అవసరమైన చోట మాధుర్యంగా, శ్రవణ సుభగంగా రచించారు. అలాగే ఇక్కడ ధూర్తానామతి దూర వార్తాశేషావలగ్న కమనీయ. ఎంత అందమైన మాట. అవలగ్నం అంటే నడుము, వార్తాశేష నడుము అనేది ఉంది అని చెప్పుకోవాలి కనుక చెప్పుకుంటున్నాం, కానీ ఉన్నది అని చెప్పలేమయ్యా అన్నట్ట. అంటే అంత సన్నని నడుము. సాధారణంగా నడుము వర్ణించినప్పుడు ఉందా లేదా అన్నట్టు చెప్పడం ఉన్నది. ఆ ఉందా లేదా అన్న నడుమని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సమస్త సాముద్రిక లక్షణములు కలిగిన దివ్యమంగళ విగ్రహము అనే భావన కలిగించడం కోసం ఇలాంటి వర్ణనలు చేస్తారు. ఆర్తాళీ శుభదాత్రి వార్తాళీ భవతు వాంఛితార్థాయ. ఆర్తాళీ శుభదాత్రి, ఆర్తితో శరణు వేడిన భక్తులకి శుభాలనిచ్చే ఆ తల్లే వార్తాళి. వారాహీదేవికి మరొక పేరు వార్తాళి. అందుకే వార్తాళి, వారాహి, దండనాథ ఇత్యాది పేర్లన్నీ అమ్మవారికి చెప్పబడుతున్నాయి. వార్తాళి అంటే ఒక ఆయన పాపం కొంత తమిళ భాషను దీనికి అంటిస్తూ ఒరుత్తాళి వార్తాళి అన్నారు. అంటే ఒరుత్తాళి అంటే ఒకే ఒక్క నాయకులు, అంటే ఏకవీర అనే భావమే ఇందులో ఉంది అని. అంత కష్టపడక్కర్లేదు ఇంకో భాష వైపు తీసుకువెళ్ళి. మనకి వార్తాసిదేవి అనే మాట మనకి సప్తశతిలో కనబడుతుంది. వార్తాసిదేవి అంటే అమ్మవారు వార్త. వార్త అనే దానికి అక్కడ భాష్యకారులు ఇచ్చిన అర్థం ఏంటి? జీవిక అని అర్థంట. అందుకే వార్తాళి అంటే సృష్టిలో అందరికీ జీవికనిచ్చే తల్లి. ఇది సరి అయిన అర్థం గమనించుకోవాలి. నిజానికి దీనికి ఇక్కడ భాష్యంగా కనబడదు, కానీ ఇలా చెప్పుకుంటే తప్పు లేదనే భావించాలి. ఎందుకంటే వారాహి అంటే ఏంటో తెలుసుకుంటే వార్తాళని అర్థమే సరిపోతుంది. వారాహిదేవి చేతిలో ముసలము, హలము ఈ రెండు ప్రత్యేకించి ఉంటాయి. ఇది అమ్మవారు భండాసుర యుద్ధానికి బయలుదేరేటప్పుడు మంత్రినీదేవిని దగ్గరికి పిలిచి తన చేతి ఉంగరం తీసి తొడిగి, నిన్ను మంత్రినిగా చెప్తున్నాను, మొత్తం నా సేనకంతటికి రాజ్యానికంతటికి భారము నీదే అని సూచనగా నా ముద్రిక నీకు తొడిగాను అని. అప్పటి నుంచి లలితా ముద్రికని చాలా ఆనందంగా గర్వంగా చూపిస్తుంది శ్యామలాదేవి. అందుకే ఆవిడ ముద్రికాదేవి అని మరొక పేరున్నదండి. మంత్రిని న్యస్త రాజ్యధూ అనే నామంలో విషయం ప్రస్తావన చేస్తుంది లలితాశాస్త్రం. ఇక ఈ తల్లికి ఏం చేసిందంటే వారాహిదేవిని దగ్గరికి పిలిచి తన కనుబొమ్మల ముడిలోంచి 2 ఆయుధాలు తీసిందట లలితాదేవి. ఆ 2 ఆయుధములు, ఒకటి నాగలి, ఒకటి రోకలి, హలముసలములు 2 బయటకు తీసిందట. ఎక్కడి నుంచి? కనుబొమ్మల ముడి ఏ స్థానం? ఆజ్ఞాచక్ర స్థానం. అందుకే ఈ తల్లికి ఆజ్ఞాచక్రేశ్వరి అని పేరుంది. వార్తాళి ఆజ్ఞాచక్ర స్థానాలు ఉంటుందట. ఎందుకంటే సమస్తమైన నాడీ మండలాన్ని, శరీరాన్ని నియంత్రించే స్థానం ఆజ్ఞాచక్ర స్థానం. యోగపరంగా
పరిశీలించితే శరీర చైతన్య పరంగా పరిశీలించినప్పటికి కూడా ఆజ్ఞాచక్రస్థానమనందున్న తల్లి ఈవిడ. ఇక్కడికే వెళ్ళేము అంటే ఏ చక్రం దాకా వెళ్ళేమో అర్థమవుతున్నది. అందుకే ఆ క్రమం తెలుసుకోవాలి. అక్కడి నుంచి తీసి ఇచ్చిందంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అంటే ఆర్డర్. జగత్తుని ఆజ్ఞాపించేటువంటి అమ్మవారి శక్తియే 2 ఆయుధములుగా మారి వారాహి శక్తి యందు సంక్రమించే అన్నప్పుడు జగత్తుని ఏ తల్లి ఆజ్ఞ నడిపిస్తున్నదో ఆ ఆజ్ఞ యొక్క అధిదేవతే అమ్మ వార్తాళిదేవి. ఇది దీని యొక్క విషయం. అయితే చేతిలో ఏం పట్టుకుంది? హలము, ముసలము. ఈ రెండు కొంచెం పరిశీలిస్తే హలము, హలం అంటే నాగలి. ఈ నాగలి అన్నాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఉత్పన్నమైన అన్నాన్ని ఆహారానికి అనువుగా పరిణామ ప్రదాయనం చేసేటువంటి శక్తి రోకలి. అందుకే అన్న ఉత్పత్తి, అన్నము యొక్క పరిణామము, ఈ రెండిటిని చర్యజేస్తూ ఒకవైపు హలము, ఒకవైపు ముసలం పట్టుకుంది. అందుకే వారాహి అన్నప్రదాయని శక్తి అని మాతృకాదేవతల తత్వ వివేకములో, మాతృక అంటే సప్తమాతృక తత్వ వివేకములో చెప్పబడుతున్నటువంటి భాష్యాన్ని అనుసరించి ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది. కానీ అన్నప్రదాయని అంటే అర్థం ఏంటి? జీవికనిచ్చే తల్లే కదా. అందుకు వార్తాళి అంటే జీవనప్రదాయని, జీవికనిచ్చే తల్లి అని. ఎవరికయ్యా జీవికంటే? అందరికిట. దేవతను ఉద్దేశించి చరువు వేయాలన్నా, ఆహుతులు వేయాలన్నా ఈ పదార్థాలు ఉండాలా లేదా? స్వాహా శివై పితృగణస్య చతుర్థి హేతుం స్వధా. దేవతలకి స్వాహ, పితృదేవతలకి స్వధా అని మనకు చెప్పబడుతున్నది. ఈ 2 రూపములతో మనం ఇచ్చే హవ్య కవ్యములు అన్న రూపములే. ఈ అన్నములు కూడా ఆచరణ ఇస్తున్నది కనుక దేవతలకి, పితృదేవతలకి, సర్వజీవులకి ఆ శరీర ఉపాధికి కావలసిన అన్నములు ఇచ్చే తల్లి వారాహిదేవి. అందుకే వారాహి స్మరణ అంత ముఖ్యంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ తల్లి యొక్క ధ్యానము చాలా దివ్యమైనటువంటిది. అందుకు వారాహి స్మరణ ఇంత చక్కగా చూపిస్తూ వార్తాళీ భవతు వాంఛితార్థాయ, ఆ వార్తాళీదేవి మా యొక్క వాంఛితార్థములు నెరవేర్చుగాక అని వివరిస్తున్నారు. తస్యాపరితో దేవీ స్వప్నేష్యున్మత్త భైరవీ ముక్షా ప్రణమత జంభిన్యాద్యా భైరవ వర్గాంశ్చ హేతుక ప్రముఖాన్. ఇక్కడ అమ్మవారి ఆ 5 ఆవరణల చక్రంలో ఉన్న ప్రధాన దేవతల నామములు చూపిస్తున్నారు. తస్యా పరిత, అమ్మవారికి చుట్టూ ఉన్నటువంటి వారు స్వప్నేశ్వరీదేవి, ఉన్మత్త భైరవీదేవి అని వివరంగా చెప్తున్నారు. ఇక్కడ ఈ ఇద్దరూ కూడాను ఈ వారాహిదేవికి అంగదేవతలు. స్వప్నేషి, ఉన్మత్త భైరవి. అందుకే స్వప్నవారాహి అని పేరు కూడా ఉన్నది. ఈ తల్లి అనుగ్రహంగానే ఉంటే రానున్నవి కూడా స్వప్నమునందు స్ఫురింపజేస్తూ ఉంటుందట. అందుకు స్వప్నేశ్వరి. అదేదో చెప్తారా అని మళ్ళీ అడగదు దయచేసి, ఉన్నదని తెలుసుకుంటే చాలు. ఉన్మత్త భైరవీదేవి. ఉన్మత్తత అనేది కూడా ఉత్కృష్టమైన పారవశ్య భావానికి సంబంధించిన అంశమే. ఇక జంభిన్యాద్యాహ, జంభిని మొదలైన వారు అన్నారు. అంటే జంభిని, స్తంభిని, మోహిని, జృంభిని అనబడే శక్తులు అమ్మవారి చుట్టూ ఉంటారు. వీరందరూ ఏంటంటే సాధకుణ్ణి బాధించడానికి దుష్టశక్తులు కానీ వస్తే వాటిని నియంత్రించడానికి పనిచేస్తుంటారు. ఎందుకంటే రక్షక శక్తి కదా అమ్మవారు. డిఫెన్స్ అండి వీడిదంతా కూడా. మినిస్ట్రీ అంతా ఆవిడిది. అందుకే ఆవిడ మంత్రిని, ఇవి డిఫెన్స్. అందుకే మనను ఎవరి నుంచి మనల్ని రక్షించుకోవాలో మనకు తెలియదు, ఆ తల్లికి తెలుసు. మన చుట్టుముట్టిన ప్రమాదాలు జగదంబకి తెలుసు. అని అమ్మ భక్తులకి ఎవరి నుంచి కానీ ఎటు నుంచి కానీ ఏ ప్రమాదము రాకుండా కాపాడుకునే తల్లి వారాహిదేవి. అందుకే ఈ తల్లి నెల్లవేళలా నమస్కరించుకోవాలి. అందుకే ఈవిడ అధీనంలోనే శక్తిశాలన్నిటికీ ప్రధానమైనటువంటి నేతృత్వం లభిస్తూ ఉన్నటువంటిది. అందుకే అక్కడున్న జంభిని, స్తంభిని, జృంభిని, మోహిని అంటే అసురశక్తుల్ని, దుష్టశక్తుల్ని, శత్రువుల్ని నియంత్రించే రకరకాల పద్ధతులు ఇవన్నీ కూడా ఆ శక్తులు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అందుకే జంభిన్యాద్యాహ అంటే 4 రకాల సమూహములు. ఇక భైరవ వర్గాంశ్చ, భైరవులు ఉన్నారట. ఈ భైరవులు రురు భైరవ, అసితాంగ భైరవ, కపాల భైరవ, కాలభైరవ, క్రోధ భైరవ, భీషణ భైరవ ఇత్యాది అష్టభైరవుల స్వరూపాన్ని ఇక్కడ చెప్పబడుతున్నది. హేతుక ప్రముఖాన్, హేతుక ప్రముఖాన్, హేతుకులు మొదలైన వారు అన్నారు. మొదలైన వారంటే కొంచెం తెలుసుకోవలసిన అవసరం ఉన్నది ఇక్కడ. అది హేతుకాద్యా దశస్మృత అన్నారు. ఇక్కడ హేతుకులు మొత్తం 10 మంది దేవతలంటే వీళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇవి వింటే చాలు రక్షణ శక్తులు. హేతుక, త్రిపురారి, అగ్నిభైరవ, యమజిహ్వ, ఏకపాద, కాల, కరాళ, భీమరూప, హాటకేశ, అచల. ఈ 10 మందిని కలిపి హేతుక ప్రముఖ అని అంటున్నారు ఇక్కడ దుర్వాసుల వారు. ఇక్కడ అమ్మ వారాహి తత్వం పూర్తి చేశారు. కానీ కొంచెం లలితోపక్ష అనేది గ్రంథముల ద్వారా మరొక్కసారి హృదయంలో మనం నాటుకునేటట్టు చెప్పుకోవడానికి ఈ దండనాథాదేవి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భవనానికి 4 విదిక్కులలో, విదిక్కులు అంటే ఈశాన్యము, ఆగ్నేయము, విదిక్కులు యందు 4 దేవతల నిలయాలు ఉన్నాయట. ఇదే పరితహ అన్నప్పుడు వీరిని భావించవచ్చు.
వారెవరో చూపిస్తున్నారు ఇక్కడ. తతః శ్రీ దండనాథాయ దహనాది విదిగ్గతా దహనాది అంటే ఆగ్నేయము మొదలుకుని ఉన్నటువంటి విదిక్కుల యందు 4 నిలయా ప్రోక్తా 4 నిలయములున్నాయి అన్నారు. నామస్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే కృప దేవతలకు ఉంటుంది. ఆ రక్షణ శక్తి మనకు లభించాలి. మన సనాతన హైందవ ధర్మానికి, హైందవ ధర్మంతో చక్కగా వర్ధిల్లవలసిన భారతదేశానికి లభించాలి అని ప్రార్థన చేసుకున్న ఈ రక్షణ శక్తులన్నీ కూడా. చతుర్విదిక్షు దండిన్యా ఎత్ర ఎత్ర మహద్గృహం తత్ర పూర్వాది దిగ్భాగే దేవీ సదృశవర్చస. ఈ నలుగురేమి తక్కువ వాళ్ళేం కారండి. ఆ వారాహిదేవి ఎలా ఉన్నదో అదే వర్చస్సుతో అదే శక్తితో ఉంటారు. ఆ తల్లి యొక్క మరో రూపములే ఈ 4 కూడా. వాళ్ళ పేర్లు ఇందాక మనం చెప్పిన వాటిలోనే స్వప్నేశి, ఉన్మత్త భైరవి వివరించారు. వాటిని మరికొంచెం స్పష్టంగా తెలుసుకోవడం కోసం లలితోపాఖ్యానాన్ని ఆశ్రయించుకున్నాం. ఉన్మత్త భైరవి చైవ స్వప్నేశీ చ తిరస్కృతి తథా కిరిపదాదేవి సేవంతే దండనాయికాం. ఈ 4 విదిక్కుల యందు 4 పేర్లు. ఒకరు ఉన్మత్త భైరవి, ఇంకొకరు స్వప్న భైరవి, ఇంకొకరు తిరస్కృతి అంటే తిరస్కరిణీదేవి, ఇంకొకరు కిరిపద అనబడేదేవి. ఈ 4 దేవతలు కూడా అమ్మవారికి చుట్టూ ఉన్నారు.